రిజర్వాయర్లు నింపుకోవాలని ఆలోచన చేస్తారు. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ పీడిత జిల్లాలు, కరువు పీడిత జిల్లాలు. వర్షాలు పడి నదులు ఉప్పొంగి సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఆ నీళ్ళని నింపాలన్నటువంటి ధ్యాస సోయవట్లేదు. ముఖ్యమంత్రి గారి సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా రెండు కృష్ణా, తుంగభద్ర ఉప్పొంగుతా ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి పైనుంచి. ఆ నీళ్లు వాడతారేమనుకుంటే జూరాల కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ రోజు నీళ్లు వదులుతా ఉన్నారు. లక్షల ఎకరాల పంటను సాగులోకి తెచ్చినటువంటి ఘనత ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ గారి హయాంలో 90% పూర్తి అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా రిజర్వాయర్లు మొత్తం నింపాలి. ఎలాంటి అభ్యంతరం లేదు ఆ రిజర్వాయర్లు నింపడానికి. కొడంగల్కి ఎక్కడి నుంచి తీసుకెళ్తుండో ఆ భూత్పూర్ రిజర్వాయర్, అది కూడా గేట్లు రిపేర్లో ఉన్నాయి. దాన్ని కూడా వెంటనే చేయాలి. ఇమీడియట్గా రివ్యూ చేసి ఆ రిజర్వాయర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వెంటనే పర్యటించి ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా నింపాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన ఇరిగేషన్ మంత్రి ఇమ్మీడియట్గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఆ నింపడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏమున్నాయి, 100 పైగా టీఎంసీలు నీళ్లు మా మహబూబ్నగర్లో, పాలమూరులో నీళ్లు రిజర్వాయర్లు ఉంటే చుట్టుముట్టు ప్రాంతాల్లో గొర్రెలకు కానీ బర్రెలకు కానీ రిజర్వాయర్ గ్రౌండ్ వాటర్ కానీ ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కొన్ని కారణాల వల్ల మీరు కాలువలు తోగలేమని చెప్పినా, సాకులు చెప్పినా కనీసం రిజర్వాయర్లు నింపడానికి ఏం అభ్యంతరం లేవో మాకు చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ప్రాజెక్టులపైన రివ్యూ చేయాలి, నీళ్లను వృధా కాకుండా ఈ ప్రాజెక్టులో నింపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.